ఆ శారీస్‌కే నాకు ఫుల్ వీడియో లెంగ్త్ ఎక్కువైందని ఇది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. ఇది కూడా నాది మైసూర్ సిల్క్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి లాస్ట్ టైము వరమహాలక్ష్మి హబ్బాకైతే నేను తీసుకున్నానండి. దీనికైతే పళ్ళు ఈ విధంగా ఉంటుందండి. ఏ ఏ మైసూర్ సిల్క్‌కైనా పళ్ళు అయితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. చూడండి, ఈ శారీకైతే నేను బ్లౌజు ఇదే వర్క్ వేయించానండి. శారీ కలర్ థ్రెడ్ హైలైట్ చేయించాను. ఈ విధంగా ఉంటుందండి. సింపుల్ వర్క్. నా బ్లౌజెస్ అన్నీ సింపుల్ వర్క్లోనే ఉంటాయండి. చిన్న చిన్న బిందీస్ మాత్రం గోల్డ్ థ్రెడ్ వైట్ థ్రెడ్తో హైలైట్ చేయించాను. దీనికైతే టజల్స్ ఈ విధంగా ఉందండి. రామా గ్రీన్ వన్ మోర్ కలర్ అండి, వన్ మోర్ శారీ అండి, సిల్క్ శారీనే. దీనికైతే పళ్ళు ఈ విధంగా ఉంటుంది. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. చూడండి, దీనికైతే నేను బ్లౌజు ఇది ఎంతండి. ముందుగా ఉన్న బ్లౌజ్ని అయితే ముందైతే నేను బ్లౌజ్కి హ్యాండ్స్ చాలా షార్ట్గా పెట్టించేదాన్నండి. అది ఇష్టం లేకపోవడం వలన కొత్తగా పీస్ తీసుకునేసి ఆ బ్లౌజ్కున్న బార్డర్ని దీనికి జాయిన్ చేయించేస్తే నేను కొత్తగా రీమేక్ చేయించాను. చూడండి, సింపుల్గా మిషన్ వర్క్ చేయించానండి. సేమ్ శారీ కలర్ థ్రెడ్ గోల్డిష్ కలర్ థ్రెడ్తో హైలైట్ చేయించాను. హ్యాండ్స్ ఫుల్గా ఇలా చేయించానండి. ఇక్కడ బార్డర్ దగ్గర గోల్డ్ బీడ్స్తో అయితే హైలైట్ చేయించానండి. సింపుల్ అయితే టజల్స్ అండి. స్టార్ట్. వన్ మోర్ సిల్క్ శారీ అండి. ఇది వచ్చేసి పింక్ రెడ్ మిక్స్డ్లో వస్తుందండి, డబల్ కలర్లో. దీనికైతే పళ్ళు ఈ విధంగా ఉంటుంది. ఇది కాంచీపురంలో తీసుకున్నానండి. ఈ శారీ అయితే మా పిన్ని తీయించిందండి. మా చెల్లెలు మ్యారేజ్ అప్పుడు మా పిన్ని అయితే ఈ శారీస్ అందరికీ సేమ్ డిజైన్ బట్ డిఫరెంట్ కలర్స్లో తీయించింది. మొత్తంగా కాంచీపురంలోనే బ్లౌజ్ కూడా తనే వర్క్ చేయించి అందరికీ స్టిచ్ చేయించిందండి. ఈ విధంగా వర్క్ అండి, కొంచెం గ్రాండ్గానే ఉంటుంది. దీనికైతే టజల్స్ ఈ విధంగా ఉంటాయి. హ్యాండ్స్ని ఇలా హైలైట్ చేయించామండి. ఈ శారీ వేర్ చేసినప్పుడు అయితే చాలా బాగుంటుంది. మైసూర్ సిల్క్ శారీ అండి. బాటిల్ గ్రీన్ మెజెంటా కలర్ బార్డర్ చాలా అయితే బాగుంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సింపుల్ పళ్ళు అండి. ఈ శారీకి అయితే నేను బ్లౌజు కొంచెం గ్రాండ్గానే వేయించానండి. ఈ బ్లౌజ్ని అయితే కొంచెం గ్రాండ్గా హ్యాండ్మేడ్ వర్క్ అయితే చేయించానండి. ఫుల్ స్ప్రింగ్ వర్క్ అండి. హ్యాండ్స్ ఇలా ఉంటుంది. ఈ శారీ వేసినప్పుడైతే చాలా బాగుంటుందండి. మైసూర్ సిల్క్ శారీస్ అంటేనే నాకు చాలా ఇష్టం అండి. కాబట్టి నా దగ్గర మైసూర్ సిల్క్ శారీస్ చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ మోర్ మైసూర్ సిల్క్ శారీ అండి. నా దగ్గర ఉన్న మైసూర్ సిల్క్ శారీస్లో అన్నిటికంటే ఇది కొంచెం హైయెస్ట్ రేంజ్ అండి. దీనికైతే పళ్ళు కూడా గ్రాండ్గా వచ్చిందండి. ఈ శారీ కూడా వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి. దీనికైతే బ్లౌజ్ ఈ విధంగా వర్క్ చేయించానండి. హ్యాండ్స్ చూడండి, ఇలా వర్క్ చేయించి దీన్ని హైలైట్ చేశానండి. ఈ బ్లౌజ్ మీద శారీ కలర్ థ్రెడ్తో ఈ విధంగా హైలైట్ చేయించాను. మైసూర్ సిల్క్ శారీ అండి. సెల్ఫ్ కలర్లో అయితే ఉంటుంది. చెక్స్ డిజైను. ఇది లేటెస్ట్ అండి శారీ అయితే. దీనికైతే నేను బ్లౌజ్ పీస్ సపరేట్గా తీసుకొని చేయించుకున్నానండి. సేమ్ కలరు ఉంటే బాగుండదని సపరేట్గా నేనైతే బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ అయితే చేయించుకున్నానండి. శారీ కలర్ థ్రెడ్ వర్క్ ఇప్పించి వర్క్ అయితే చేయించుకున్నానండి. టజల్స్ ఈ విధంగా ఉంది. ఈ శారీ కూడా అండి వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. లైట్ గ్రీన్లో ఇంకొక సిల్క్ శారీ అండి. యాక్చువల్గా మా అమ్మది వచ్చేసి తన వెడ్డింగ్ శారీ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ అండి.
అందుకని ఇది ఇష్టపడి ఈ కాంబినేషన్లో అయితే నేను శారీ అయితే తీసుకున్నానండి. ఈ శారీకి ఈ విధంగా అయితే పళ్ళు ఉంటుందండి. ఇది బార్డర్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి. శారీ మొత్తంగా అయితే ఈ విధంగా పీకాక్స్, ఎలిఫెంట్స్, మోతీస్ అయితే హైలైట్ అవుతాయండి. దీనికైతే నేను బ్లౌజు ఈ విధంగా వర్క్ వేయించానండి. సింపుల్ వర్క్ అండి. శారీ కలర్ థ్రెడ్, గోల్డ్ బీడ్స్, హ్యాండ్కి అయితే బిందీస్ లైట్ సేమ్ శారీ కలర్ థ్రెడ్, గోల్డ్ థ్రెడ్తో బిందీస్ని అయితే హైలైట్ చేసి ఇక్కడ ఒక పట్టీనైతే ఇప్పించానండి. ఇది ఇంకొక శారీ అండి. మేమైతే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదండి. ఆ రోజైతే మా ఇంటి భూమి పూజకైతే బెంటెక్స్ బార్డర్లో వెయిట్లెస్ సిల్క్ శారీ అండి. ఇది మా హస్బెండ్ తీసిచ్చారు. బెంటెక్స్ బార్డర్ వెయిట్లెస్ చాలా బాగుంటుందండి. పేస్టల్ కలరు. దీనికైతే బ్లౌజు ఈ విధంగా వర్క్ చేయించానండి. శారీ కలర్ థ్రెడ్తో అయితే వర్క్ చేయించాను. కనిపిస్తుందో లేదో, పేస్టల్ కలర్ కాబట్టి హైలైట్ అవుతుందో లేదో అయితే నాకైతే డౌట్ అండి. వీడియోలో ఈ విధంగా వర్క్ చేయించానండి. ఈ శారీ వెయిట్లెస్ పేస్టల్ కలర్ చాలా బాగా ఉంటుందండి. ఇది ఇంకొక శారీ అండి. ఇది కూడా డార్క్ కలర్లో చాలా బాగా కనిపిస్తుందండి. పళ్ళు శారీ మొత్తం అయితే ఈ కలర్లో ఉంటుంది. కానీ ఈ శారీ మనకు పళ్ళు ఏ విధంగా వచ్చిందో కుచ్చులు కూడా అదే విధంగా వస్తాయండి. ఈ విధంగా ఉంటుందండి. ఈ శారీకి కుచ్చులకంతా ఇలా వస్తుంది. కుచ్చులు ఈ విధంగా వస్తుంది. శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి. దీని బ్లౌజు ఈ విధంగా అయితే వర్క్ చేయించానండి. సింపుల్ వర్క్. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా హైలైట్ చేయించానండి. మోర్ శారీ అండి. పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదేమో జ్యోతిక శారీ అంటారంట అండి. నాకైతే ఐడియా లేదు. మా అత్తమ్మ అయితే తీసిచ్చారు. శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి కాను బ్లౌజ్ అండి. సింపుల్ వర్క్. హ్యాండ్స్కి ఈ విధంగా హైలైట్ చేయించాలండి. టజల్స్ రౌండ్గా ఇచ్చారండి. దీనికైతే ఇక్కడ బెంగళూరులో వచ్చి ప్రతి ఏరియాలోనూ అన్నమ్మ తాయి ఉత్సవం జరుగుతుందండి. అప్పుడు ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయినప్పుడు మా అత్తమ్మ తీసిచ్చిన శారీ అండి. ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఇది కూడా అంతే అండి. సింపుల్ బార్డర్ అండి. లైట్ వెయిట్ చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజు ఈ విధంగా వర్క్ చేయించామండి. పీకాక్ వచ్చేసి ఇక్కడ హైలైట్ చేశారండి. ఇప్పటికే నా శారీస్ ఈ వీడియో కూడా చాలా లెంగ్తీ అయిందండి. ఇంకా నా శారీస్ ఉన్నాయి. నెక్స్ట్ టైం అయితే వీడియో చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్